అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఆ కాలం నా శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవపెట్టి ఇట్లా అనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాన్ని కనుగొని నెడలా 99 గొర్రెలను గూర్చి సంతోషించునందుకంటే దానిని గూర్చి ఎక్కువ సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినడలా నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినినడలా నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు 1-2 వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య నుందునని చెప్పెను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినడలా నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 77 మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుడు యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసుని ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించే వరకు
బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. వార్త 19వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలియా నుండి యోర్దాను అద్దెనున్న యూదాయ ప్రాంతంలోకి వచ్చెను. బహుజన సమూహంలో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరముగా ఉందిరని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరూ కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టే మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యని విడనాడి మరొకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకొనువాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధము ఇటిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తం కాదని ఆయనతో చెప్పిరి. అందుకైనా అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకైన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరినెడలా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇంకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరినెడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదీ కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటెదురుట సులభమని మీతో చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి కనుక మాకేమీ దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లా నేను, ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెండ్రలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదే కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినంనకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు
9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడైనా మమ్మను కూలికి పెట్టుకొనలేదన్నది. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకున్నది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకున్నది, కానీ వారికినే ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను. వారు అది తీసుకొని, చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారం నాకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, కానీ నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పాను. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గంన వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమనే కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. కాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనినడెలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి
వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి ఉరుకలు మార్చివారి బలులను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అనే మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఉదయమందు పట్టణంనకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండినెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు కాక అని చెప్పినడలా అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకిచ్చినని అడగగా యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పినడలా నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహానిచ్చిన బాప్టిజము ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకం నుండి అని చెప్పితిమా? ఆయన, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వలనని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యంలో నేను చేయుచున్నానో అదియో మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసినవాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూచియు అతను నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తాకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించేదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్యము తీసుకొందాము రండని
తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తాకిచ్చినని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువారు తునుకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయం చూచుచుండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి కనుక వారికి భయపడిరి. ఇది ఈరోజు భాగమండి. ప్రైజ్ ద లార్డ్.